మనకు కలుగును గాక. దేవదేవుని మహాకృపను బట్టి మరొక ప్రభు దినాన మనందరం రీతిగా కూడి ప్రభు వర్గమైన నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి దేవదేవుడే కృపనిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పనుల్లో సహాయం చేశాడు. ఆయన కనికరించబట్టే ఈరోజు సజీవులుగా ఉన్నాం. ఈ ఆదివారపు ఆరాధన మన జీవితాలకు ఎంతో మేలుకరమైంది. ఈ 6 దినాలు మన పనులు చేసుకుంటున్నాం, మన పనుల్లో మనం మునిగిపోయాం. మన సృష్టికర్తకు, మన దేవునికి, మన ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చిన దేవదేవునికి ఈ దినాన్ని కేటాయించాం. ఈ రీతిగా ఆయన శరణలో చేరి ఆయన నామని ఘనపరచుటగా, కీర్తించుట, ప్రార్థించుట, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటా ఇది మనకు ఆశీర్వాదము. అటు కృప మనకిచ్చాడు. ఈనాటి ధ్యానాంశముగా మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. చూడండి ఏమన్నారు. 1:1 యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షతను, ఈ ప్రత్యక్షత ఒక్క ప్రణాళన మాత్రమే కాదు, కానీ ప్రత్యక్షత అనగా ప్రకటన. ఆది కాండము నుండి చివరి వరకు అనగా 66వ పుస్తకమైన ప్రకటన వరకు కూడాను ప్రతిదీ దేవుడు మనకిచ్చిన ప్రకటన, ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతను అర్థం చేసుకోవాలంటే కొన్ని అర్హతలు కావాలి. దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి, ఆయన మనస్సు గ్రహించాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన స్వరాన్ని వినాలి. కొత్తగా ఉన్నాయి ఈ మాటలు. విశ్వాసి ప్రతిరోజు దేవునితో ఏం చేయాలి? మాట్లాడాలి, దేవుని స్వరాన్ని వినాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఎప్పుడు? వారానికి ఒక రోజు కాదు, ఎల్లప్పుడూ. అది నిజమైన విశ్వాసి యొక్క జీవితం. దానికి అర్హత ఉంది, ఒకే ఒక అర్హత. ఏంటి అర్హత? బాగా చదవాలో, ధనవంతుడు కావాలో, క్రమంగా ప్రార్థనకు రావాలో, బైబిల్ 24 గంటలు చెల్లుపుడు తిరగాలో, ఇది కాదు అర్హత. దేవుని వాక్యం అర్థం కావాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే, ఆయనకు లోబడాలంటే ఏకైక అర్హత ఈ ప్రకటన 1:1 ప్రభు జ్ఞాపం చేశాడు. చూడండి ఏమన్నాడు. యేసుక్రీస్తు తన దాసులు ఎవరై ఉండాలంట? క్రీస్తు దాసులై ఉండాలి. ఎవరై ఉండాలమ్మా? ఎవరికి దాసులు? దాసులు అనే మాట వాడితే మనకు అంత కోపం వస్తాం. మేము అంత తక్కువ? ఆయన కుమారులం, ఆయన సేవకులం, ఆయన రాయబారులం, ఆయన పరిచారకులం. నేరుగా దేవునితో మాట్లాడుతాం మేము. కానీ వాక్యం అంటుంది, ఎవరికి ప్రత్యక్షత దేవుడు ఇస్తాడంటే, ఏ వ్యక్తి అయితే తన్ను తాను క్రీస్తుకు దాసునిగా అప్పగించుకుంటాడో. ఎవరికి అప్పగించుకోవాలి? దాసునిగా. చూడండి, దయతో ఈ లోకములో వేరే అర్హత ఏం లేదు. ప్రభునితో మాట్లాడాలన్నా, నువ్వు ప్రభుతో మాట్లాడాలన్నా, ఆయన స్వరం వినాలన్నా, ఆయన ప్రత్యక్షత నీకు బయలుపరచబడాలన్నా ఏకైక అర్హత ప్రభు చెప్తున్నాడు, ఆయన దాసులకు ఇవ్వబడ్డ ప్రత్యక్షత. ఒక వ్యక్తి క్రీస్తు దాసుడై ఉంటే తప్ప, ఆయన సేవకుడై ఉంటే తప్ప, ఆయన పరిచారకుడై ఉంటే తప్ప ఈ వాక్యం అర్థం కాదు.
వాక్యం గ్రహింపలేము, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేము. అసలు దాసుడు అంటే ఏంటి చెప్పండి? దాసుడు పూర్వకాలంలో వ్యక్తులు కొనేవారు. కొన్న తరువాత ఇక వారికంటూ స్వంత ఆలోచన ఏమీ ఉండదు. వారిదంటూ ఏముండదు. యజమాని ఏం చెప్తే తన బ్రతుకంతా ఆ యజమాని కోసమే, తనను కొనిన ఆ యజమాని కోసమే, తన జీవితకాలమంతా బానిసగా దాసుడుగా ఆయన పాదాల చెంత ఉండటమే. యజమానికి ఆ వ్యక్తి మీద, తను కొన్న ఆ వ్యక్తి మీద పరిపూర్ణమైన అధికారం ఉంటుంది. ఏం చేసినా మాట్లాడడానికి లేదు. ఇది దాసుడు అంటే. యజమాని పెడితే తినాలి, యజమాని చెప్పిన చోట ఉండాలి, యజమాని ఏ పని చెప్తే ఆ పని చేయాలి. తన జీవితం అంతా 5 నెలలు కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కాదు. మరొక మాట, ఈ లోకంలో ఉద్యోగాలకైనా ఏ పనికైనా పదవి విరమణ ఉంటుందేమో, కానీ దాసునికి తను చచ్చేంత వరకు, తన మరణం వరకు కూడాను తన యజమానికి లోబడి బ్రతకటమే. ఇది దాసుడంటే. మరి దేవుని దాసుడంటే దీన్ని పోలిగా తీసుకున్నాం. దేవుని దాసుడు, మీరు అనుకుంటున్నామో దేవుని దాసుడే సేవకులు కాదు. ప్రతి విశ్వాసి దేవుని దాసుడే. జ్ఞాపకం చేసి వస్తూ చెప్తాను. ఇంకా ఒకప్పుడు లోకానికి దాసులుగా ఉన్నాం, పాపానికి దాసులుగా ఉన్నాం. క్రీస్తు ప్రభు వారు తన రక్తంతో వాళ్ళని కొన్నాడు, కడిగాడు. ఇప్పుడు మనందరము కూడా, ప్రతి విశ్వాసి దేవుని దాసులే. మరి దాసులుగా నీకు నాకున్న యోగ్యత ఏంటి? ఆయన కోసం బ్రతకటం, ఆయన చెప్పిన పని చేయటం, ఆయన ఉన్నమన్న చోట ఉండటం, ఆయన పెట్టింది తింటాం, జీవితాంతం ఆయన పాదాల చెంత కూర్చోటం. ఇది నిజమైన దాసుని. అట్టి వారితో ఆయన మాట్లాడే దేవుడు, అట్టి వారిని ప్రేమించే దేవుడు, పరిపూర్ణంగా తనకు లోబడ్డ వారి పట్ల కార్యము చేసే దేవుడు ఆయన. మరొక మాట చెప్తాను, ఒక్కసారి నీవు దేవునికి దాసులు అయ్యావంటే ఇంక ఈ లోకంలో వేరే వారికి దాచుకుంటానికి వీలు లేదు. మత్తయి సువార్త ప్రభు అంటాడు 7వ అధ్యాయం ఏమంటాడు చూడండి. ఏ మనుష్యుడు 2 దాసుల్ని, చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం రాయండి, చూడండి ఏం రాయబడిందో. 6:24 ఏ మనుష్యుడు ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండ నేరడు. ఎవరు చెప్పారు ఈ మాట? చెప్పండి. మనం 10 మందికి దాసులుగా ఉంటాం కదా. ఏ మనుష్యుడు ఎవడును 2 యజమానులకి దాసుడుగా అంటే ఉండటానికి వీలు లేదు. మరి మన జీవితాలు ఏంది? ఆయన కుమారులము కుమార్తెలము దాసులమయ్యా నీ సేవకులను చెప్పుకుంటాం కదా. ఎంత మందిని సేవిస్తున్నావు ఈ లోకంలో నువ్వు? ఎంతమంది యజమానులు నీకున్నారు? ధనం ఒక యజమాని. అందుకే మీరు దేవుని సిరిని సేవింపలేరు. సిరి అంటే ఈ లోకమే. కొందరు లోకానికి దాసులు, కొందరు ధనానికి దాసులు. ప్రభు ఏమంటున్నాడు? ఎవడును 2 యజమానుల్ని సేవించలేడు. మనం 2 కాదు, ఒకేసారి 10 మంది యజమానులకి సేవ చేస్తాం. పార్ట్ టైం జాబులు. మన ఆదివారం మందిరం, మిగతా రోజుల్లో
దేవుడు తప్ప ఏదైనా. అటువంటి వారికి ఆయన ప్రత్యక్షత వస్తుందా? అటువంటి వారితో ఆయన మాట్లాడటానికి ఇష్టపడతాడా? అటువంటి వారిని కనికరించడానికి, జాలి చూపడానికి వాక్యం అని తెలుసండి. కితగాడు అంటాడు, దాసుడు తన యజమాని చేతట్టు చూడాలి. ఎవరి తట్టంట? దాసి తన యజమానురాలి చేతట్టు. ఎందుకు? కృప చూపడానికి, పొందుకోవటానికి. నువ్వు కేవలము దేవునికే దాసుడవైతే, కేవలము క్రీస్తుకే దాసుడవైతే, ఇక ఈ లోకములో వేరొకరి ద్వారా వేరే రీతిగా సహాయము పొందడానికి కానీ, బ్రతకడానికి కానీ, మేలు పొందడానికి కానీ హక్కు లేదు. మన పట్ల దయ చూపినా, మన కొట్టినా, మన కనికరించినా, మన గద్దించినా మన ప్రభువే చేయాలి. ఇలాంటి ఆత్మీయ జీవితానికి ఎదిగితే, ప్రభువా నేను నీ దాసుణ్ణి అనే మాట నీ నోట రాగలిగితే, ఒకసారి ఒక బాలుడు ఏమంటారు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఎవరా బాలుడు? ఒకసారి మొదటి సమయంలో ఏలి ఏమంటాడో, ఒక చిన్న పిల్లవాడు ఏం మాట్లాడుతున్నాడు? మొదటి సమయం గ్రంథంలో చూడదైతో 2వ అధ్యాయం కదమ్మా 3. యెహోవా సమూయేలుని పిలిచి పోయి 3వసారి చూద్దామమ్మా. యెహోవా 3వ మారు సమూయేలుని పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిని అనగా, ఏలీ యెహోవా పిలిచిన గ్రహించి, నీవు పోయి పండుకొనము, ఎవరైనా నిన్ను పిలచిన ఎడల. యెహోవా ఎవరు? ఎంత వయస్సు? ఎంత వయస్సు? బాలుడు. అవునా? ఏ పని చేస్తున్నాడు? మందిరంలో కనిపెట్టి ఉన్నాడంతే. ఏలీకి సేవ చేస్తున్నాడంతే. ఇప్పుడు ఎవరు దాసుడు అయిపోయాడు? ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఏమివ్వాలి? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే నువ్వేం చెప్తుంది చేస్తా. ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడుగా, వింటున్నానయ్యా, ఆజ్ఞాపించు. మనకు బైబిల్ వల్ల క్రొత్త ఆజ్ఞలు కావాలి, క్రొత్త దర్శనాలు కావాలి, క్రొత్త ప్రత్యక్షతలు కావాలి నీకు నాకు కదా. బైబిల్ అంతా ప్రభువు నీకు నాకు ఇచ్చి దాని ప్రకారం బ్రతుకు చాలంటే మన ప్రాణ ప్రభువా నన్ను ఏం చేయమంటావు? నాతో మాట్లాడు. వాక్యంతో మాట్లాడేది ఆయన కాదా? వాక్యమైన దేవుడు ఆయన కాదా? ఈరోజు లోకానికి దాసులు, స్త్రీకి దాసులు, సంఘాలకు దాసులు. ఎవరికి? సంఘాలకి. అయ్యగారులకు దాసులు. వాస్తవం కదా. బైబిల్ చెప్పిన పక్కన పెట్టి ఇప్పుడు అనేవాడు 90% మంది మా అయ్యగారు ఇట్లా చెప్పలేరు, మా సేవకుడిలాగా చెప్పలేరు. సేవకుడు చెప్పాలా, ప్రభువు చెప్పాలా? వాక్యం చెప్పాలా, మనుషులు చెప్పాలా? చెప్పండి ఒకసారి. ఎంత కఠినమైన తీర్పు అంటే ఒక దినాన అలాంటి వారికి మర్చిపోవద్దు. దేవుని దాసులుగా బ్రతకాలి మనం. మన బ్రతుకులో ప్రభువా నా జీవితం అంతా నువ్వు చెప్పినట్లు చేస్తాను, నువ్వు నాకు వాక్యం ఇచ్చావు, ఈ వాక్యం నా పాదము దీపము నాయనా, నేను పాపం చేయకుండా ఆపేది ఈ వాక్యమే. నీ సత్య వాక్యమును విడిచి నన్ను తిరిగిపోనివద్దు, నీ వాక్యానుసారంగా జీవిస్తాను. ఎవరు చెప్పినా వాక్యము ప్రకారం ఉందా లేదా? వాక్య ప్రకారం ఉందా లేదా?
ఈనాడు సంఘాలు ఎంత దురదృష్టకరం అంటే వాక్యాన్ని పూర్తిగా ప్రక్కన పెట్టి మనుషులు కల్పించే బోధ, మనుషులు పెట్టిన నియమాలు, మనుషులు పెట్టిన చట్టాలు, కొత్త కొత్త ఆలోచనలు, పద్ధతులు, ఏ వ్యక్తిలో ఏ ఆలోచన పుడితే అది. ఎంత ధైర్యం కదా! రేపు ప్రభు వాళ్ళనే అమ్మంట నిన్ను అడుగుతాడు. వాళ్ళ తీర్పు వేరుగా ఉంటుంది, కానీ మన తీర్పు ఇంకా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ నేను మీకు వాక్యాన్ని తప్పుగా బోధిస్తే, వాక్యంలో లేనివి కల్పించి మీకు చెబితే నా శిక్ష వేరుగా ఉంటుంది. విన్నా ఆచరించే మీకు కూడా వేరుగా ఉంటుంది. ఎందుకంటే ప్రభు చెప్తాడు, నిన్ను ఆయన సాయుడు చూడమన్నాడు. నేను నీకు వాక్యాన్ని ఇచ్చాను కదా, అది వాక్యానుసారమో కాదో నువ్వు పరిశీలించి తెలుసుకోవాలి కదా అని అడిగితే ఏం చెప్తావు నువ్వు? నేను చెప్పండి. అందుకే దాసుడు యజమానికి లోబడాలి, యజమానికి భయపడాలి, యజమాని సేవించాలి, యజమాని కోసం ప్రాణం ఇవ్వాలి. ఆయన గీత గీస్తే జవదాటానికి వీలు లేదు అందుకంటాడు. ఈరోజు అందరం మనుషులకు దాసం అయిపోతున్నాం. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. వాక్యం ఉంటుందో, మీరు అనగా యేసు రక్తము చేత విలువ పెట్టి కొనబడేవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. ఏం చెప్తున్నా వాక్యం? ఏం చెప్తున్నామ్మా? ఎవరి చేత కొనబడ్డాం? ఏంటి ఏ విలువ? ఆయన తన రక్తం ఇచ్చి కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. ఎవరికి దాసులు? మనం మనుషులకే కదా. ఎంత కఠినమైన మాట కదా ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ప్రభువు తప్ప అన్నీ కావాలి. ప్రభువు మాట తప్ప అందరి మాటలు పాటిస్తాం. ప్రభు ఆలోచన తప్ప అందరి ఆలోచన తీసుకుంటావు. ప్రభు మార్గము తప్ప కనపడ్డ మార్గం అంతా పరిగెత్తుతావు. ఆయన మార్గం ఉంది, ఆయనకు ఒక మార్గం, ఆయనకు దారి ఉంది కదా. ఆయన ఏర్పాటు చేసిన దారి అది. ఆ దారి ఆయన ముందుగా వెళ్ళాడు. ఆయన గమనించేవారు ఆయన అడుగు జాడల్లో ఆయనతో పాటు వెళ్ళాలి. కొత్త దారులకు పని లేదు కదా. బాగా గడ్డి పెరిగి ఉంటుందమ్మా. 10 మంది ఒక దారి నడిస్తే అక్కడ బాటలాగా ఏర్పడింది. నువ్వు ఆ దారిలో పోతే క్షేమంగా వెళతావు. మనకంటే ముందుగా మన ప్రభువారు ఒక మార్గం ఏర్పాటు చేశారు. అని అందుకే నేనే మార్గం అన్నాడు. అందుకే కదా ఆ మార్గాన కళ్ళు మూసుకొని వెళ్ళిపోవటమే. ఎందుకంటే మనకు ముందుగా ఆయన వెళ్ళున్నాడు. ఆయన అడుగు జాడలు కనిపెట్టి గుర్తుపెట్టి వెంబడించటమే. ఈరోజు మన జీవితాలు అది లేదు. వాక్యం చదవడం కానీ, ప్రార్థించుకోవడం కానీ, సహవాసం కానీ, ప్రత్యక్షత, ప్రభువా నన్నేం చేయమంటామని ప్రభువుని అడిగే జీవితం కానీ, ప్రభువా నా పట్ల నిశ్చితమేంటని అడిగే జీవితం కానీ, ఆయన దాసులుగా జీవించే జీవితం కానీ ఏది ఈరోజు మన జీవితాల్లో లేదు. ఎవడు ఈ యజమానులకు దాసుడుగా నేడు సేవింపలేడు. అలాగే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి ఎవరికి దాసులు కాకూడదు? మనుష్యులకు దాసులు కాకుండా విశ్వాసం హెచ్చరిస్తున్న పౌలు గారు. ఎలా మనుషులు దాసులు అవుతారు? మనుషుల మాట వింటే మనుషులు దాసులు, అంతే కదా. ఎవరి మాట విన్నామంటే వారికి దాసులు.
దేవుని సేవకు దేవుని దాసులు ఏం చేయాలి? ఎవరి మాట వినాలి చెప్పండి? ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఎక్కడ దేవుని మాట? నేను ప్రత్యేకంగా చెప్పని లేదు. ముందుగా తన చిత్తమంతా వాక్యములో బయలుపరిచాడు దేవుడు, వెల్లడి చేశాడు వాక్యములో. ఆ వాక్యం చాలా మన జీవితానికి క్రమంగా ధ్యానించుకుంటూ, క్రమంగా వాక్య ప్రకారం జీవిస్తూ, వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యానికి లోబడి ఆయన చిత్తాన్ని తెలుసుకొని నడుస్తూ ఉంటే తన చిత్తములో తన దాసులను, తన సేవకులను, తను విమోచించిన వారిని, తన రక్తముతో కొన్న మనలను నడిపించే ప్రభువుగా మన ప్రభు ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుని దాసులముగా ఎవరు దేవుని దాసులు, ఎవరు దేవుని దాసులు కాదు చెప్పండి. ఒకే ఒక గుర్తు. ఏం చెప్పండి? దేవుని దాసులు ఏం చేస్తారంటే ఆయన సంతోష పెడతారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం చేడదేతో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడనే కాదు. అర్థమైనా? ఒక్క మాటలు కొట్టిపడేశాడమ్మా. నేనెప్పటికైనా మనుషులను సంతోషపెట్టాలనుకున్నానంటే ఎవరిగాను? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మన దేవుని దాసులు లేచిన దగ్గర నుంచి ఎవరిని సంతోషపెట్టాలా? మన బ్రతికిదే కదా. కనీసం ఆదివారం కూడా దేవుని సంతోషపెట్టే జీవితాలు లేవు. వచ్చిన మాట చెప్తాను. పలానా తారీఖు, పలానా తేదీ, పలానా రోజు నీ స్నేహితులు కలుసుకోవడానికి ముందుగా నిర్ణయం చేసుకున్నావు. ఫోన్ చేసి చెప్తావు, ఇదిగో ఒంగోలులో పలానా సెంటర్లో, చర్చ్ సెంటర్లో కరెక్ట్గా రేపు 10ంటికి కలుసుకుందాం. ఓకే, మీకు అర్థమైంది చెప్తున్నాను. రేపు 10ంటికి ఒంగోలు చర్చ్ సెంటర్లో కలుసుకుందాం అని ఫోన్ చేసి చెప్పావు నీ స్నేహితునికి, నీ బంధువులకు, నీ సొంత వారికి. వాళ్ళు వచ్చి కూర్చోంటారు కదా, వాళ్ళు వచ్చి కూర్చోంటారు. మనం ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఆటో దొరికిద్దా దొరకదా, అందుకని ఒక అరగంట ముందుకు వెళ్ళాలని చెప్పి సిద్ధపడి ఆటో కోసం నిలబడి వెళ్ళి సమయానికి అక్కడ ఉంటావు. ఇప్పుడు నువ్వు నిజంగా వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉంటే, వాళ్ళ పట్ల గౌరవం ఉంటే. గౌరవం లేదనుకోండి, ఉంటాడులే వాడు, ఎక్కడికి పోతాడు అనుకుంటే ఏం చేస్తావు? 11 అయింది, 12 అయింది, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకా రాలేదా అని. ఫోన్ కూడా చేయవు. నీకు తిరుబడి చేసుకుని దానంగా లేచి పనులు ముగించుకొని నీ ఇష్టం వచ్చినప్పుడు పోతే అవతల వ్యక్తి బాధపడతాడా లేదా? చెప్పండి. మనుషులు సంతోషపెట్టడానికి పరిగెత్తుతాం, మనుషుల దయ పొందడానికి పరిగెత్తుతాం. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి చెప్పండి ఒక్కసారి, ఎవరిని బాధ పెడుతున్నావు? ఎవరిని బాధ పెడుతున్నావు? నువ్వు దేవుని సేవకుడవా? దేవుని దాసుడవా? దేవుని దాసురాలివా? ప్రశ్నించుకొని జీవితాన్ని. పౌలు గారు అంటారు, నేను మనుషులు సంతోషపెట్టేవాడిని అయితే నేను అన్నిటికీ క్రీస్తు దాసుడిని
కానే కాదు. ఎవరిని సంతోషపెట్టాలి? నీ ప్రభువుని. నీ జీవితం నీకు ఆయనకు ఆనందాన్ని ఇవ్వాలి. నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన సంతోషించాలి. ఇదిగో నా కుమారుడు. యోబు గురించి ఎంత ఘనంగా చెప్తాడు తెలుసండి. యోబుడు ఎంత ప్రేమించారంటే దేవుడు, అపవాది వచ్చాడంతే, దేవతలతో సభ జరుగుతూ ఉంది, పిలిచి అడుగుతున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఎందుకు ప్రభు ఆయన పేరెత్తి మాట్లాడుతున్నాడు? యోబు జీవితము దేవుని సంతోషపెట్టే జీవితం. నా సేవకుడు, నా దాసుడు. యోబు ఎవరంట? దేవుని దాసుడు. దేవుని దాసుడు కాబట్టే ఆస్తి పోయినా బాధపడలేదు, బిడ్డలు పోయినా బాధపడలేదు, ఆరోగ్యం పోయినా ఎందుకు? ఆయన ఉన్నాడు. రెట్టింపు నాకు ఇచ్చే సమర్థుడు. నేను సేవించే నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. వస్తాయి కష్టాలు, శ్రమలు వస్తాయి కదా. నిన్న అనుదిన ఆనందం చదివారా? మన గ్రూప్లో పోస్ట్ చేసి చదివారా? అనుదిన ఆనందం కాదు, రాత్రి నేను సాయంకాలం పోస్ట్ చేశాను ఓ మెసేజ్. యేసయ్య మంటకు వస్తే ఏం చేస్తాం అనేది. ఎంతమంది చదివారు? చర్చ్ గ్రూప్లోనే పెట్టున్నా. ఎవరు చదవాలి కదా, మంచిది. దేవుడి మీద సమృద్ధిగా దీవించునుగాక. ఎలాగా? సమృద్ధిగా. యేసయ్య మన ఇంటికి రావడానికి దారిలో వస్తూ ఉన్నాడంట, రోడ్డు మీద. కిటికీలో చూస్తావు, ఎవరు వస్తున్నారు? ప్రభు వస్తున్నారు. అందరూ బదులు ఏం చేస్తావు చెప్పండి? అన్నీ ఆయనకి ఏమైనా నష్టం కలిగించేయి, ఆయన కోపం వచ్చేయి, నష్టం ఉంటే ఏం చేస్తా? పక్కనే దాచి ఇటు కింద, సోఫాల కింద, మంచాల కింద పెట్టేస్తాం. మనకు చుట్టాలు వచ్చినప్పుడు చేస్తాం, గుర్తుంది కదా. గబక్కనే ఎవరు వచ్చారనుకోండి, వాళ్ళు గేటు తీసేలోపు ఇంట్లో అన్నీ ఎనకపోతాయి. అట్లా ప్రభు వచ్చాడు, నీ ఇంట్లో కూర్చున్నాడు. నీ స్నేహితులు వస్తారంట, నీ ఫ్రెండ్స్. మామూలుగా రోజే మాట్లాడతావు వాళ్ళతోటి. ఎలాంటి మాటలు మాట్లాడతావు? ఇప్పుడు ప్రభు కూర్చోన్నాడు ఆడ, ఇప్పుడు వాళ్ళతో ఎట్లా మాట్లాడతావు చెప్పండి? భాష మారిపోద్ది, ఆలోచన మారిపోద్ది. ప్రియుడా, సహోదరుడా అని ఒక కొత్త భాష వచ్చేస్తుంది రోజు. సరసోక్తులు, చెడమాటలు, బూతు మాటలు వచ్చాయి. ప్రభు ఎదురుకుంటే మాట్లాడతావా? మాట్లాడు. కొంతమంది స్నేహితులు వస్తే అసలు ఇది ఇప్పుడు ఎందుకు వచ్చాడు అనుకుంటామంట నువ్వు. ఎందుకు? ఇంట్లో ఎవరున్నారు? ప్రభు కూర్చోన్నాడు, ఎస్ఐ కూర్చోన్నాడు కాబట్టి, అరే ఈ టైం ఈడు వచ్చాడే, నీకు ఈడి నోరు మంచిది కాదే, ఈడి మాటలు మంచిది కాదు, అందరు ఎగతాలు చేస్తుంటాడే. రోజు వేసే మనం అయ్యే చదవాలి. ఊరికి చదవకండి, మంచిదే. ప్రభు వచ్చాడు కాబట్టి వీడు ఎప్పుడు పోతే బాగుండు అనుకుంటున్నామంట. ఎవరిని? ప్రభు అన్నా పోవాలా, వీడన్నా పోవాలా? ఎవరున్నారు ఇంట్లో చెప్పండి? ఎవరున్నారు? ప్రభు వచ్చినారు. ఒకవేళ ఇక ఆయన నీ ఇంట్లోనే ఉండాలనుకున్నాడు, ఒక్కరోజు చూసి మనసులో ప్రభువా ఎప్పుడు వెళ్తా ఉన్నాడు? ప్రభువా ఎప్పుడు వెళతావు? ఇంకా పనులు లేవయ్యా, నేను ఒక్కడేనా? ఎంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళ ఇల్లు కూడా చూసి రాపో ఈ లోపుగా. ఎందుకు? నువ్వు నచ్చినట్లు నీ ఇష్టాన్ని చేయ. ఎవరున్నారు అక్కడ ఎదురుగా? ప్రభు ఉన్నాడు. నీ మాటలు మారిపోవాలి, నీ జీవితం మారిపోవాలి, నువ్వు చూసే చూపులు మారిపోవాలి, నీ ప్రోగ్రాంలు మారిపోవాలి. కష్టం కదా. ఏదో ఆదివారం ఒక పూట సన్నిధికి వచ్చి బైబిల్ పెట్టుకొని వస్తే అది వేరు, కానీ 24 గంటలు యేసయ్య ముందు కూర్చుంటే ఎట్టాగా కష్టం కదా, చాలా కష్టం కదా, బతకలేము. కానీ క్రీస్తు దాసుడు ఎప్పుడు ఆయన పాదాల చెంత
కూర్చోవలసింది కనిపెట్టుకొని ఏం చెప్తాడా, ఏం చేయాలా, నా యజమానుడు ఏం చెప్తాడా, నేనేమి చెయ్యాలా అని క్రీస్తు దాసుడు, నిజమైన విశ్వాసి కనిపెట్టుకుని కూర్చోవాలి. ఇప్పుడు చెప్పండి, మన జీవితాలు, మన స్నేహాలు దేనికి ఇష్టం ఉండవు, మన మాటలు దేవునికి ఇష్టం ఉండవు, మనం చదివే పుస్తకాలు దేవునికి ఇష్టం ఉండవు, మన ఇరుగుపొరుగు వారితో మనం మాట్లాడే మాటలు దేవునికి ఇష్టం ఉండవు. ఇన్ని ఇష్టం లేనివి మనుషులు చదివిపెట్టేవి చేస్తా నేను విశ్వాసిని, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెనంటే ఒప్పుకుంటాడా? ఎవరు మోసం చేస్తున్నావు? ఎవరినంటే మోసం? ఎవరు మోసం చేయలేవు, మనమే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తురో. ఒక రోజు ఉంది, నీతిగల న్యాయాధిపతి మనం చేసిన ప్రతి దానికి ప్రతిఫలమిచ్చే దేవుడు, పక్షపాతము లేని దేవుడు ఆయన. ఒక ఆదివారం మందిరంలో కూర్చొని చప్పట్లు కొట్టి పాటలు పాడి ఆరాధించి చేతులెత్తి ఊపి దేవా స్తోత్రమని ఇంటికి పోయి ఇష్టానుసారంగా బ్రతికితే చూడకుండా ఉన్నాడు ఆయన? నీతో ఇంటికి వస్తాడు ఆయన. ఆయన నేత్రాలకు మరుగైంది ఏది లేదు. మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వినేవాడుగా ఉన్నాడు. మన హృదయ ఆలోచన కూడా గుర్తిరిగిన దేవుడుగా ఉన్నాడు. మోసపు మాటలు, మోసపు తలంపులు, అన్యాయపు క్రియలు నువ్వు చేసినవన్నీ ఒక దినాన లెక్క అడుగుతాడు ఆయన. నువ్వు జ్ఞాపకం చేస్తున్నాడు దయతో. క్రీస్తు దాసులుగా బ్రతకాలి. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఒకప్పుడు పాపానికి దాసులము. రోమపత్రిక 6వ అధ్యాయం ముందుకెళ్దాం. రోమపత్రిక ఒక్కసారి, రోమపత్రికలో ఎంత తేటగా పౌలు గారు జ్ఞాపకం చేస్తారు అంటే, ఒక నిమిషం నాన్న. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనము ఇకనంటే ఎప్పటి నుంచి? ఇప్పుడు నుంచి ఇకను దేనికి దాసులు కాకుండా, పాపం అంటే ఏందమ్మా? పాపం అంటే బైబిల్ చెప్పిన ఏమైంది? ఆజ్ఞ అతిక్రమణే. అంటే దేవుడు వద్దంది చేయమన్నది. 2 రకాల పాపాలు ఉంటాయి. వద్దన్నది చేయటం, చేయమన్నది చేయకపోవడం కూడా పాపం. కాబట్టి మనం ఇక మీదట పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిర్దహమగనట్లు మన ప్రాచీన పురుషుని ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. ఏం చేయాలంట? మన ప్రాచీన పురుషుని అనగా మన పాత జీవితాన్ని ఏం చేయాలంట? యేసుతో పాటుగా సిలువ వేయాలి. ఎవరితో పాటుగా? క్రీస్తుతో పాటుగా. ఆయన సిలువ కొట్టబడాలి మన జీవితం అంతా కూడా, ప్రాచీన పురుషుని. అలా లేకపోతే మనం ఎంత దాసులము కానీ పాపానికి దాసులము. నువ్వు జ్ఞాపకం చేసుకోకసారి యేసు క్రీస్తు వారి జీవానికి, నిత్య జీవానికి వారసులమైన మనము, నీటి బాప్తిసము ద్వారా ఆయన మన పునరుద్ధరణకు సదృశ్యమైన మనము, ఆయన ప్రేమించే జీవితాలు, మనస్ఫూర్తిగా సేవించే జీవితాలు మనలో ఉన్నాయా? ఈరోజు పరిశీలించుకుందాం. దేవుని ప్రత్యక్షత కావాలి అంటే, ఆయన ప్రకటన కావాలి అంటే, ఆయన మాట్లాడాలి అంటే, ఆయన మాట అర్థం కావాలి అంటే, ఆయన వాక్యము నీ హృదయంలో ఫలించాలి అంటే, దేవరాత్రం ధ్యానించాలి అన్నా సరే ముందు ఆయన దాసులు కావాలి. ఒకే ఒక యోగ్యత ఒక్కటే. ప్రార్థనాపరులుగా ఉంటాం,
బోధకులుగా ఉంటాం, బోధించేవారుగా ఉంటాం, స్వార్థులుగా వెళ్ళిపోతాం, మందిరంలో పరిచయం చేస్తాం. కానీ ప్రాముఖ్యమండి ప్రభువు కోరుకున్న దాసత్వానికి రాలేము. యథార్థంగా క్రీస్తు యొక్క దాసులుగా. ఈరోజు మనం ఎంత పరిచయం చేసినా, ఎంతగా ప్రయాసపడ్డా, క్రీస్తు ప్రభువుకు లోబడి ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి అనే మనస్సు నీలో నాలో లేకుంటే మనమెన్నటికీ క్రీస్తు దాసులము కానే కాదు. అంతకు మించి లోకాన్ని, మనుషులను సంతోషపెట్టే మనసు నీలో నాలో ఉంటే మనమెన్నటికీ క్రీస్తు దాసులము కానే కాదు. లోకానికి దాసులు, సేవకులకు దాసులు, కొంతమంది కొన్ని సంఘాలకు దాసులు. దీనికి సంఘాలు అది తప్పితే ఇంకోటి ఉండదు. ఎవరు దాసులు వీళ్ళు? ఇప్పుడు క్రీస్తు కాదు, ఇది డినామినేషన్ అంటారు ఇంగ్లీష్లో, సంఘ తెగలు. రేపేసే వచ్చినప్పుడు ఒక భక్తుడు రాస్తాడు, ఎంత భయం కలిగించిందంటే మన డివోషన్లో కూడా ఉంది. పల్లవకు పోయాడు అయ్యగారు, సేవకుడు. ఎవడు పోయాడు? ఎప్పుడు పోతాడు? చనిపోయిన తర్వాత. దేవదూత కనపడ్డాడు వాకిట్లో. పోగానే రండి సోదరాన్ని పిలిస్తే, సరిగానయ్యా మా వాళ్ళు ఉన్నారు ఎవరైనా అడిగాడంట. ఎవరంట? మా వాళ్ళు. ఎవరయ్యా మీ వాళ్ళు? అదే మా చిరుగుపాలెం పొలం వాడు తెచ్చోళ్ళు. చచ్చి చిరుగుపాలెం ఎఫ్బీసీ మా వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు ఉంటే వాళ్ళు ఎవరు లేరయ్యా. అదే మా వాళ్ళు ఒక్కళ్ళారా? చాలా చచ్చిపోయారు మా సంఘంలో, అందరు ఉండాలి, వాళ్ళు ఎవరు లేరయ్యా. ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరు. సరే మా పక్కన బాట చర్చి ఉంది, వాళ్ళు ఎవరు ఉండారా? మా ఊరే వాళ్ళది. వాళ్ళు కూడా లేరయ్యా. మరి ఫెలోషిప్ వాళ్ళు, ఎస్కోల్ వాళ్ళు, బ్రదర్ వాళ్ళు, హొసన్నా వాళ్ళు ఎవరు లేరు. మరి ఎవరు ఉన్నారయ్యా? ఎవరుంటారు చెప్పండి? ఈ పేర్లే మన పనికిరావు. ఏడా ఎడబెట్టుకోవడానికే మనం. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే క్రీస్తు దాసులో వాళ్ళు ఆడుండేది. అర్థమైంది? ఇప్పుడు ఎవరుంటారు పరలోకంలో? ఎవరుంటారు పరలోకంలో? ఈ పేర్లు అసలు లెక్కే ఉండదు. నువ్వు విశ్వాసవా కాదా? రక్షణ పొందావా లేదా? నిజమైన మారు మనసా లేదా? ఆయన దాసులో బతికావా లేదా? అంతే. అంతేగాని నాది పలానా సంఘమయ్యా, మా వాళ్ళంతా ఉన్నారు, కోట్ల మంది ఉంటే నేనే లేరు, సేవకులైనా సరే. జ్ఞాపకం చేసుకో, పరలోకాలు మనకు అర్థం ఏం చెప్పాడు? ప్రభు ఏం చెప్పాడు? వాడు కొత్తగా జన్మిస్తాడు, నీటి మూలంగా. ఇంకేమో చెప్పాడా? చెప్పండి. బైబిల్ ఏంది ఏమని చెప్పాడా? ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏంది? కొత్త కొత్త బోధన వచ్చేస్తే కదా, ఇదిగో మేము చెప్పిన మార్గంలోనే మా బోధ నడిస్తే తప్ప పరలోకానికి పోరు. ఏందా బోధ? క్రొత్త బోధ. వాక్యం ఉంది కదా అక్కడ తేటగా. ఏ వినాలో, ఏ వినకూడదో, ఏం చదవాలో, ఏం చదవకూడదో, ఎలా వెంబడించాలో, ఎలా లోకంలో కలవకూడదో ప్రతిదీ వాక్యంలో ప్రభు ఇచ్చాడు కదా. నీకు నాకు కావలసింది వాక్యమే. వాక్యము తప్ప మరి దేని ప్రేమించినా, మరి దేనికి దాసులమైనా జ్ఞాపకం చేస్తున్నాను, ఎన్నడూ మనం ప్రభువుతో ఉండలేము, అసలు నిలబడలేము. ఈరోజు జీవితాలు మార్చబడాలి. క్రీస్తు దాసులం అనే పేరు, ఆ ముద్ర మన మీద. ఏ ముద్ర? ఇంకో సంగతి తెలుసా? ఒక దాసుని కొన్న తర్వాత ఆ యజమానుడు తన ముద్ర వేస్తాడు, కాల్చి. ఇప్పుడు గేదెలు ఉంటాయి చూస్తారు, గేదెలు కొంటే ఏం చేస్తారు తెలుసా? సంతలో ఒక ముద్ర వేస్తారు. ఆనాడు కూడా మనుషులు కొంటే ఆ యజమాని పేరు వాని వీపు మీద ముద్ర వేస్తారు. ఎందుకు? ఇతడు ఈ యజమాని సొత్తు. మరి మన మీద ఏ ముద్ర ఉంది? ఎన్ని ముద్రలు ఉన్నాయో. కొంతమందికి పచ్చబొట్లు ఉన్నాయి. ఏమన్నాయమ్మా? జాగ్రత్త. ఆ పచ్చబొట్లు దేశ సంబంధం కదా. తాయిత్తులు ఉన్నాయి ముద్రలో. అడ్డం పడితే రేపోయాడా
లోపల పోనీయకుండా ఆవుగా ఉంటాయి. దేవుడు ఆపేస్తాడు. అదే ఉన్నాయా పచ్చబుట్ట మట్టి కలిసిపోతున్నాయి, లేకపోతే ఆ తాయెత్తు మట్టి కలిసిపోద్ది అంటే కుదరదు. ఆత్మీయంగా పోయేదంటే మరి సేవ చేసే పనులు లెక్క చెప్పొద్దా? పిల్లలకు కడుతున్నారమ్మా పాపం దారాలు, చిన్న పిల్లల్ని వాళ్ళు నరకపాత్రులు చేస్తున్నాం మనం. ఒక నల్ల దారమే నిన్ను కాపాడగలిగితే ఇంకా దేవుడు ఎందుకు నీకు? ఆ తాడే చాలుగా. చెప్పు. ఒక రక్ష రేఖే నిన్ను కాపాడగలిగితే ఇంకా దేవుడు ఎందుకో నీకు? ఆడే ఉండు. అదే ఇక్కడ చెప్పిన మాట, ఎవడు ఇద్దరు యజమానుల్ని సేవించలేడు. ఉంటే ప్రభువుతో ఉండు, చావైన బ్రతుకై నీదైన ప్రభువును క్రమ చూపుతాడు. లేదు పూర్తిగా ఉండు. ఏ రోజు ఇద్దరు సేవించలేవు. ఈరోజు మనం దాసులుగా ఉండలేవు. మనం క్రీస్తు దాసులము. జాగ్రత్త. ఆయన బిడ్డలు మనం. ఆయన రక్తంతో కడిగాడు, కొన్నాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన సొత్తుగా బ్రతకాలి. ఆయన ముద్ర మన మీద ఉండాలి. ఆ ముద్ర పరిశుద్ధాత్మనే సంచిపుర ముద్ర కదా. పరిశుద్ధాత్మ ఎవడు మాట్లాడతాడు, నడిపిస్తాడు. మరొక మాట, పరిశుద్ధాత్మనంగానే మనకు గుర్తు ఏమొస్తుంది చెప్పండి? పరిశుద్ధాత్మనంగానే ఆయన పెంతెకొస్తు పండుగ దినాన ఆరంభమది భాష్యులని వరాలు ఇచ్చాడు. కానీ యేసులో చెప్పిన పరిశుద్ధాత్మ ఎలా ఉంటారో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయం ప్రభు చెప్పాడు. చూద్దాం. యోహాను సువార్త ఏంటి? ఒక్కసారి యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించుకొనుక ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవాలు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని, అంటే వాక్యం అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఆయన ఏంటి? ఎబ్రి 1:1 రాశారు చూడండి. ఎబ్రి 1:1 చూడండి. పూర్వదినములు యందు నానా సమయంలో, పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుడు ద్వారా మాట్లాడతాడం లేదు, మాట్లాడడం అయిపోయింది. మనతో దేని ద్వారా? కుమారుడు అనగా వాక్యము. అంతే కదా, వాక్యం. ఈ వాక్యం తప్పితే ఇక ఏ మనిషి బోధ మనకు అక్కర్లేదు. కాకపోతే సేవకులు అర్థం కానప్పుడు వివరించి బోధించే కృప మాకు ఇస్తాడు దేవుడు. అంతే. మా సొంత మాటలో, మా దర్శనాలు, మా కళలో, మా జ్ఞానం చెప్పడానికి కాదు. ఆత్మ దేవుని నడిపు ద్వారా అర్థమయ్యేటట్లుగా మీకు బోధించిన ఆ పని. అంతే. ఒక్క మాట కలిపినా, ఒక్క మాట తీసినా ఎంత శిక్ష అంటే. అందుకే ప్రభు అంటాడు, మీరు అనేకులు బోధకులు కావద్దు అంటాడు. అర్థమైనా? అదే అధ్యాయము 16వ అధ్యాయము ఒక్క మాట చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అనగా ఉత్తరవాది మెదకు రాడు. నేను వెళ్ళని ఎడల ఆయనను ఎవరు పంపారు? ప్రభువే పంపాడు. పంపుదును. వినమ్మా, ఎవరొచ్చి? ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మొట్టమొదట ఆయన చేసే పని తెలుసా? మనలో ఉన్న పాపం ఉంటే పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మిమ్మల్ని ఒప్పింపజేయును, లోకాన్ని
ఒప్పుకొనజేయును. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుని అసలైన కార్యం ఏంటంటే పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పింప. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభు పంపిన వాడే చెప్పారు. అర్థమైందా? ఇవి లేకుండా, నేను పాపిని నిర్ణయింపకుండా నీతిగా జీవించాలని ఆలోచన లేకుండా, అయ్యో తీర్పు ఉంది, తీర్పుకు లోబడాలి అని భయం లేకుండా నువ్వు ఎన్ని కార్యాలు చేసినా ఆత్మకార్యాలు కావు. మొట్టమొదట పరిశుద్ధాత్మ చేసే ఈ 3 కార్యాలు ఇవి గుర్తుపెట్టుకోండి. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పు గురించి లోకాన్ని నిన్ను ఒప్పించేస్తుంది. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ నింపబడితే పాపాన్ని ఒప్పుకుంటాం, పరిశుద్ధాత్మ నింపబడితే నీతిగా జీవిస్తాం, పరిశుద్ధాత్మ నింపబడితే తీర్పు కోసం ఎదురు చూస్తాం. ఇది అసలు కార్యాలు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన ముద్ర క్రీస్తు దాసులకు ఈ పరిశుద్ధాత్మను ముద్ర ప్రభు. ఈ ముద్ర మన మీద ఉంటే మన ప్రభు కోసం వేరు చేయబడతాం. లోకం అంటది ఇది ఆయన సొత్తు, లోకంతో పని లేదు. క్రీస్తు ముద్ర మన మీద ఉంటే పౌలు అంటారు, క్రీస్తు ముద్రలు నా శరీరం ముందు ధరించుకున్నాను పౌలు గారు అంటారు. జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరి దాసులు, ఎవరిని సంతోషపెడుతున్నావు, ఎవరిని సేవిస్తున్నావు, పరిశీలించుకో. కాలం బహు సమీపంగా ఉంది, త్వరగా రాబోతున్నాడు ఆయన. ఈ ప్రత్యక్షత నీకు నాకు ఇచ్చాడు. ఆయన దాసులకే ఈ ప్రత్యక్షత. ఒకే ఒక యోగ్యత ఏంటంటే, వాక్యం అర్థం కావాలి అంటే, వాక్య ప్రకారం జీవించాలి అంటే మనం ముందుగా ఆయనకు దాసులు కావాలి, ఆయనకు లోపరుచుకోవాలి. మనం ప్రభువా నా జీవితంలో నీ చిత్తమే ప్రభువా, బ్రతికేది నీ కోసమే, చావైనా నీ కోసమే. ఇది తీర్మానం మన జీవితంలో. కొంచెం పరిస్థితుల కింద ఎంత అలకల్లో పోతాం కదా మనం. ఆర్థిక స్థితి కానీ, కుటుంబ పరిస్థితి కానీ, అనారోగ్యం కానీ ఏదో వచ్చినా సరే తల్లిదండ్రులైపోతాం కదా. వెంటనే మోకరించి, ప్రభువా ఇది నీ చిత్తం ప్రభువా, నేను నీ దాసుడిని, నువ్వు అనుమతించావు అని ప్రార్థన జీవితం వల్ల ఉన్నాయా? అందుకే ఏమంటారు తెలుసా? దేవుని సేవకుడు, దేవుని దాసుడు ఏమని తెలుసా? దేవుని వలన మేలు అనుభవించాలా, కీడు అనుభవింపతా కదా యెహోవా ఇచ్చాడు, తీసుకునేవాడు కూడా ఆయన. వెంట ఇంకో మాట, యెహోవా నామమునకు స్తుతి. ఎప్పుడు స్తుతి? ఇది దేవుని దాసులు చేసే పని, పూర్తిగా లోబడ్డవారు చేసే పని. మనుషుల దాసులు కాదు, లోకానికి దాసులు కాదు, పాపాలకు దాసులు కాదు, సంఘాలకు దాసులు కాదు, సేవకులకు దాసులు కాదు, క్రీస్తు దాసులుగా ఎదగాలి మనం. నువ్వు ఎవరి దాసులో గుర్తించి ఒక్కసారి ఎవరు సంతోష పెడుతున్నావు పరీక్షించుకుంటే మనం ఏంటో మన బతికింటే అర్థమవుతుంది. సెర్చ్ చేయబడాలి. ప్రాణం వెళ్దాం, చూడదా ప్రాణం వెళ్దాం 3వ అధ్యాయం 7వ మనం మూలవాక్యానికి వెళ్దాం, ముగిస్తాం. యేసుక్రీస్తు ఎవరికి? తన దాసులకు కనపరచుటకు దేవుడానికి ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో, ఈ ప్రణామంతా కూడా భవిష్యత్తు. కొన్ని జరిగాయి, కొన్ని జరగబోతూ ఉన్నాయి. ఆయన రాకడకు, యుగ సమాప్తికి ఏడ పరిస్థితుల్లో సూచనల ద్వారా, దర్శనాల ద్వారా, హెచ్చరికల ద్వారా ప్రభు బయలుపరిచాడు. ఆయన అంటున్నాడు ఇవి త్వరలో సమీపవచ్చున్నాయి కాబట్టి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి, ఎవరు? యోహానంట తన దాసుడైనా ఎలా దాసుడయ్యాడు? ఇంకో పేరు ఉంది తెలుసా యోహాను గారికి? యేసు ప్రేమించిన శిష్యుడు. ఏం పేరమ్మా? యేసు ప్రేమించిన శిష్యుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? తన దాసుడైనా అంటే వృద్ధాప్యంలో 80 ఏళ్ల వయసులో స్వార్థ కోసమై, వాక్యం కోసమై ఒంటరిగా
ఒక దీవికి పంపడ్డాడు చెరసాలకి. నువ్వు నేను అనుకోండి, అయ్యా నాకు దేవుడు లేదు ఏం లేదు, ఎప్పుడో ఆయనతో తిరిగాను, ఆయన వెళ్ళిపోయాడు, నాకు ఆయనతో పని లేదు అంటే వదిలేస్తున్నారు. మనం అదే అంటాం, ఆయన ఎప్పుడు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, అప్పుడేదో ఆయన ఉన్నప్పుడు తిరిగి ఆయనతో పాటుగా, ఇప్పుడు నాకు ఆయనతో ఎలాంటి సంబంధం లేదు అంటే క్షేమం ఇంటికి వచ్చి ముసలి వయసులో 80 ఏళ్ల వయసులో. ఈ 80 ఏళ్ల వయసులో ఎందుకు దేవుడు తన దాసుడు అన్నాడు అంటే, తనను కొనిన క్రీస్తు కోసమై, తన రక్తమిచ్చి కొన్న క్రీస్తు ప్రభు కోసమై ఆ వృద్ధాప్యములో కూడా ఒంటరితనముగా ఒక దీవిలో నరసంచారం లేని ఆ చుట్టూ సముద్రమున దీవిలో ఖైదుగా పంపబడ్డాడు పద్మాసు ద్వీపానికి. ఎవరు ఒప్పుకుంటారు దానికి? చెప్పండి. ఇలాంటి శ్రమ ప్రభువు కోసం నీకు, ప్రభువుని బట్టి నీకు నాకు వస్తే మనం అంటాం, నేను క్రీస్తు దాసునే కాదయ్యా, ఒకప్పుడు ఉన్నాను కానీ ఇప్పుడు నాకు ఆయనతో ఏ సంబంధం లేదు. అంతే కదా? చూడండి ఒక్కసారి మొదటి అధ్యాయం చూస్తే మొదటి వచనము, అతడు దేవుని వాక్యమును గూర్చి యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంతయు మతుకు సాక్ష్యం ఇచ్చాను. 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలో, రాజ్యములోను, 3వది సహనములోను పాలివాడు. రాజ్యం కావాలంటే ఏం కావాలమ్మా? శ్రమలు కావాలి, సహనం కావాలి. మనకి యొద్దు, రాజ్యమే కావాలి కదా. శ్రమ లేకుండా, సహనము లేకుండా రాజ్యము లేదు. మనం మాత్రం ప్రభు ఆ రెండు ప్రక్కన పెట్టి నీ రాజ్యము వచ్చునుగాక. శ్రమ వచ్చిందనుకోండి, రాజ్యం లేకపోయింది, దేవుని రాజ్యం లేకపోయింది, ఆ తర్వాత చూసుకోవచ్చులే, ఇప్పుడు తప్పించుకుందాం. వాక్యాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి, యేసుని బట్టి కలుగు శ్రమలోను, రాజ్యంలోను, సహనంలో పాల్గొడిన యోహాను నేను దేవుని వాక్యం నిమిత్తమును, యేసును కూర్చో సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఏ వయసులో? ఏ వయసు అనుకుంటున్నారా? 80 ఏండ్ల వయస్సులో, పండు వృద్ధాప్యములో ప్రభు కోసం నిలబడ్డాడు. ఆయన సాక్షిగా బ్రతికాడు, శ్రమను సహించాడు. మనకు సంగతి తెలుసా? ఆదివారం వచ్చింది, ప్రభు దినం అంటే ఆదివారం. ఆదివారం వస్తే ఏం చేయాలా? ఏం చేయాలి? ఆదివారం నిద్ర లేవగానే ఎంక్వైరీ ఏంది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయా, ముందు అదే చేసేది. ముందు రోజే శనివారం ముందు ఎంక్వైరీ, రేపు ఎవరేం చేస్తారు, ఎన్ని, ఎక్కడెక్కడ అడ్వాన్స్ బుకింగ్ ముందుగానే అయిపోతే ఎట్ట మళ్ళీ ఆదివారం. ఏ వారం అది? అంతే కదా, వాస్తవే కాదు. కానీ యోహాను ఏం చేశారంటే, ప్రభుత్వం ఆదివారమున ఒక్కడే ఉన్నాడమ్మా, చుట్టూ నీళ్ళు ఏం లేవు, ప్రార్థన చేసినా చేపని అడిగేవాడే లేడు. అంతేగా, తినటానికి తిండే లేదు. మరి ఏం చేస్తాడు అయ్యగారు? చూడండి, యేసు దాసుడు ఏం చేస్తాడు చూడండి. ప్రభు దినమున ఆత్మవశుడై ఉండగా, ప్రభు దినమున ఆత్మవశుడనై ఉండగా అంటే ఏం చేస్తున్నాడు? ఆత్మతో నింపబడి ఒక్కడు ప్రార్థన చేస్తూ ఉంటే దర్శనమిచ్చాడు దేవుడు, వదలే తన సేవకుని. ఒక్కడే ఉన్నాడు, ఎవరు చూడటం లేదు, అడిగేవాడే లేడు. ప్రభు దినము ఆరాధించాలి. ఎవరి మనసు అది? క్రీస్తు దాసుని మనసు. మన జీవితాల్లో మనమైతే ఎవరైనా ఆదివారం ప్రార్థనగా పోకపోతే
ఇంటికాడుండి కూడా వెళ్ళకపోతే ఎవరు అనుకుంటారని అలా వచ్చి తొంగి చూసిపోతాం. ఎలాగా 10కో 10:30కో 11కో అలా వచ్చి 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతాం. వృద్ధాప్యములో పద్మాసు ద్వీపములో పరవాసిగా చెరసాల్లో ఉండి ప్రభు దినాన ఆత్మవశుడై ప్రార్థిస్తూ ఆత్మతో ప్రార్థిస్తూ ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఆసక్తి గల వారి ప్రాణాన్ని ఉద్యోగపరిచే దేవుడు కదా. ప్రాంతంలో అడిగేవాడు ఎవరైనా ఉన్నారా? ఆయనకు తెలుసు, నా ప్రభువు చూస్తున్నాడు, నా ప్రభువు నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను ఎక్కడ ఉన్నా ఈ ప్రభువు దినాన ప్రార్థన చేయాలి, స్తుతించాలి, గణపరచాలి, ఆయన ముఖ దర్శనం కావాలి. అందరికీ ఆశ చెప్పండి. చాలామంది అంటారు మేము ముసలి వాళ్ళం అంటారు. ఈయన వయసు తెలుసా? నా వయసు స్థితి. ప్రభువు ఎరగానంటే వదిలేస్తారు. లేదు, చూడండి, ఆయన సాక్ష్యము వాక్యం నిమిత్తము సాక్ష్యం నిమిత్తం. ఏంటి ఆ సాక్ష్యము? మేము ప్రభువును చూచాము, ఆయన తిరిగి లేచాడు, మేమందరం సాక్ష్యం అని చెప్పిన ఆ సాక్ష్యం నిమిత్తం. ప్రభువుకు తెలియదంటే వదిలేస్తారు, ఒప్పుకోలేదు. ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డారు, ప్రాణాలు ఇచ్చారు, శ్రమపడ్డారు, సహనం చూపారు, రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. వాళ్ళకి రాదు రాజ్యం రావాలంటే పోరాడాలి, విశ్వాసంలో పోరాడాలి, ప్రభు కోసం నిలబడాలి. జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తు దాసుడు, మనందరము ఆయన దాసులమే. ఒకడు పాపానికి లోకం దాసులం అయి ఉంటే తన రక్తంతో మన కొన్నాడు, కడిగాడు ఆయన. ఇప్పుడు మనం అందరము క్రీస్తు దాసులు. క్రీస్తు దాసులముగా ప్రభుని సంతోషపెట్టే జీవితాలు, ప్రభుని కనపరిచే జీవితాలు, ఆయన కోసం శ్రమపడే జీవితాలు, ఆయన కోసం సహించే జీవితాలు, సాక్ష్యం ఇచ్చే, వాక్యం కోసమై ఏదైనా సహించే జీవితాలు. బైబిల్ పట్టుకోరావటం నీ సిగ్గు. ఈరోజు బైబిల్ పట్టుకుని బజార్లకు బాగుంటుంది, నీకు సిగ్గు. ఒక 500 తప్పితే బయటికి రాదు బైబిల్ కదా. మనం సిగ్గుపడితే ఈ రోజున మన గురించి ఆయన సిగ్గుపడతాడు. ఆయన దాస్తవం చెప్పుకోవడానికి ముగిస్తారు. ముగిస్తారు. చూడదైతే 203 అధ్యాయానికి వెళ్దాం ఒక్కసారి. 3వ అధ్యాయము 2వ వచనం. అతడు దేవుని వాక్యంను గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చాను. అనగా చూచినంతయు తర్వాత సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వాడును ధన్యులు. ఏం చేయాలంట? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, విని వ్రాయబడిన. చదవలేకపోతే ఏం చేయాలి? చెప్పండి. చదవలేకపోతే ఏం చేయాలి? జవాబు ఇచ్చేది వినాలి. ఎక్కడ వింటావు? ఎక్కడ వాక్యం సంఘానికి వస్తే చాలు కదా. నువ్వు ఎక్కడికో పోవల్లా, క్రమంగా మందిరకు వచ్చావంటే ఇక్కడేం కథలు చెప్పబడవు, ఇక్కడేమి వ్యర్థమైన మాటలు చెప్పబడవు. వాక్యమే. వినువాడు కూడా ధన్యుడు, చదివేవాడు ఇంకా ధన్యుడు. అంతకుమించి చదివి విన్న వాటిని ఏం చేయాలంట? గైకొనుట. అంటే ఆ ప్రకారం ఈరోజు ఒక వాక్యం చెప్పాం. నేను వాక్యాంశం ఏంది? క్రీస్తు దాసులు. వాక్యం ఉన్నావు కదా, నువ్వేం చేయాలి? ఓకే ప్రభువా, నీ దాసునిగా
నన్ను మార్చు, నన్ను కొను, నన్ను కడుగు, నీ కోసం బ్రతుకుతాను. చెప్పలేం మన ధైర్యంగా. ఇంతవరకు లోకానికి దాస్తుగా ఉన్నాను, పాపానికి దాస్తురాలిగా ఉన్నాను. మేము ప్రేమించలేదు ప్రభా, మేము ప్రేమించలేదు, నీకు దూరం అయిపోయాను తండ్రి, క్షమించి నీ సొత్తుగా చేసుకో, నీ దాసుగా చేసుకొని ప్రార్థన చేస్తే చాలు. ఇదే వాక్యానుసార జీవితం. ఒక మాట దేవునితో మాట్లాడినప్పుడు వెంటనే విధేయత చూపటమే మన నుంచి దేవుడు కోరుకునేది. వెనుకలు మర్చిపోవటం కాదు, ఆయన దాసులుగా బ్రతకాలి, ఆయన సంతోషపెట్టాలి, ఆయన్నే సేవించాలి. ఇద్దరు యజమానులు సేవింపకూడదు. ఉంటే క్రీస్తా లేదా లోకమా, క్రీస్తా ధనమా, క్రీస్తా మనుషులా, క్రీస్తా ఇక వేరేవా, ఒకరే. కానీ ప్రభువును సేవిస్తే ధన్యత వేరు. లోకం ఇవ్వలేని, లోకములో లేనివన్నీ ఆయనకి ఇచ్చేవాడు. నిత్య రాజ్యం ఇచ్చేవాడు ఆయన. నువ్వు నిలబడితే, ఆయన కోసం బ్రతికితే. ఈ వాక్యాన్ని చదువువాడు, వినువాడు, గైకొనేవారు ధన్యులు. ఉందా నీకు ఆ ధన్యత? చదువుతున్న వాక్యాన్ని, వింటున్న వాక్యాన్ని, వాక్య ప్రకారం జీవిస్తున్నావా? ఆ ధన్యత నేను ఎవరు తీసివేయలేరు. ఇదొక తీర్మానం. ప్రభువాన్ని దాస్తుల్ని, నీ దాస్తుల్ని నీ సొత్తుగా మార్చుకో. నీ ముద్ర నా మీద వేయండి తండ్రి, నన్ను కనికరించండి, నీకు లోబడతాను, మిమ్మల్ని తప్పనిదేని సేవించను. నా జీవిత గమ్యం మిమ్మల్ని సంతోషపెట్టడమే. మీరేం చెప్తే చేస్తారు, మీకోసము చావుకైనా సిద్ధమే అని చెప్పగలిగితే అది నిజమైన విశ్వాస జీవితం. అంటే దానికి తిరుగులేదు మన జీవితాల్లో. వచ్చిపోవటం కాదు, అలా కాస్త సాదాగా రావటం కాదు. ఆయన దాస్తులం కావాలి, దాస్తుండం కావాలి. మన పట్ల దేవుని చిత్తం అది, ఆయన ఉద్దేశం అది. అది వాళ్ళు ఎన్నుకున్నాడు ఆయన. వాక్యానికి లోపడాలని దేవుని చిత్తమై ఉంది. వాటి కోసం శ్రమ పడాలి, సహనం కలిగి జీవించాలి, రాజ్యాన్ని స్వాతంత్రించుకోవాలి. ఈ దినమందైనా అట్టి మనస్సు కలిగి, ప్రభువుని సేవించి ఆ హృదయం కలిగి, పరిపూర్ణముగా ఆయన కనపరిచే, ప్రేమించే శ్రేష్టమైన ఆ మారు మనసు మనకు కలుగునుగాక. అట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరూ దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రభు కొద్ది మనం దీవించిన గాక. ప్రభు కృష్ణ వచ్చే వారం కొనసాగిద్దాం ఇది అంశాన్ని. ప్రభు దాసులుగాను, ఆయన సేవకులుగాను, ఆయన సొత్తైన ప్రజలుగా మనం ఎలా జీవించాలో నేర్చుకుందాం. మొకరిద్దాం. తల వంచుండగా వ్యతిరేకం కోసం ప్రార్థన చేయడం దయతో